మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా రీక్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ లైటింగ్ ఉన్న ఏరియాలో షూట్ చేయండి. ఫుటేజ్ అండ్ PNGs ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోకి ఇంపోర్ట్ చేసుకోండి. క్రియేట్ ఏ కాంపోజిషన్ అండ్ లేయర్స్ ని డ్రాగ్ చేయండి. ఫస్ట్ PNG లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఈక్వల్ గా ఉండేటట్టు స్కేలింగ్ చేసుకోండి. దెన్ క్రియేట్ నల్ ఆబ్జెక్ట్ అండ్ యాంకర్ పాయింట్ ని మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. దెన్ అన్ని లేయర్స్ ని సెలెక్ట్ చేసుకొని నల్ ఆబ్జెక్ట్ కి పేర్ ఎంగ్లింగ్ చేయండి. కన్వర్ట్ ఎవ్రీ లేయర్ ఇంటూ 3D అండ్ అన్ని ఐకాన్స్ ని సర్క్యులర్ ఫార్మ్ లో అరేంజ్ చేసుకోండి. అక్యురేట్ గా రావడానికి సర్క్యులర్ షేప్ ని క్రియేట్ చేసుకోండి. దెన్ యాడ్ 3D కెమెరా ట్రాకర్ టు ద ఫుటేజ్. ఐకాన్స్ ని ప్లేస్ చేసుకోవడానికి ఫుటేజ్ లో ఉన్న 3D ట్రాకింగ్ పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ క్రియేట్ ఏ సాలిడ్ లేయర్ అండ్ దెన్ ట్రాక్ సాలిడ్ పొజిషన్ ని కాపీ చేసి నల్ ఆబ్జెక్ట్ పొజిషన్ పైన కాపీ చేయండి. అండ్ దెన్ దాని తర్వాత నల్ ఆబ్జెక్ట్ పొజిషన్ ని మౌస్ స్క్రోల్ పైన ప్లేస్ చేసి కీ ఫ్రేమ్స్ ని యాడ్ చేయండి. అన్ని కీ ఫ్రేమ్స్ ని ఈజీ చేసుకోండి అండ్ గ్రాఫ్ ని అడ్జస్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ మనకు కనపడాల్సినంత వరకే మాస్క్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చూపించడానికి సౌండ్ ఎఫెక్ట్స్ వాడండి అండ్ ఫాలో ఎడిటింగ్ బ్లాక్ బర్డ్. నెక్స్ట్ బ్యాచ్ November 20 స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీ స్లాట్స్ ని బుక్ చేసుకోండి.